రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వీళ్ళందరికీ శుభాభివందనాలు. దేవుడి మహాకృపను బట్టి, ఆయన మహాప్రేమను బట్టి గడిచిన దినములన్నీ కూడా ఆయన హస్తపు నీడలో దాచి కాచి కాపాడిన గొప్ప దేవునికి స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు కూడా మనమంతా ఈ విధంగా సమకూడి దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి, దేవుడు మన పక్షంలో చూపించిన చిన్నతమైన కృప కొరకు దేవునికి స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది సమయం మనమంతా కూడా ధ్యానం చేసుకున్నామండి. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 2వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. సామెతల గ్రంథం 2వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్న ఎడల జ్ఞానమునకు నీ చెవి యొక్కి హృదయపూర్వకముగా వివేచనను అభ్యాసించిన ఎడల తెలివికై. చూడండి, ఇక్కడ ఈ సామెతల గ్రంథం 2వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనమంతా ధ్యానిస్తున్నట్లయితే, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ద్వారా రాయబడిన గ్రంథాలతో ఉన్నట్లుగా చూస్తున్నాం మనం. ఈ సామెతల గ్రంథం ఒకటి, ప్రసంగి గ్రంథం, పరమగీతము, అలాగే కీర్తనలో కొన్ని కీర్తనలు ఈ జ్ఞాని అయిన సొలొమోను ద్వారా రాయించినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో అందరూ ఏం కావాలో కోరుకోమన్నప్పుడు సహజంగా ఎవరిమైనా ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు మనం కోరుకుంటాం. కానీ ఈ సొలొమోను ఏం కోరుకున్నాడంటే జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు, ఏం కావాలో కోరుకోమని దేవుడు అడిగినప్పుడు వాళ్ళ కోరికలు కూడా చాలా ప్రత్యేకించబడిన కోరికలుగా మనం చూస్తాము. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో కూడా నేను మీకు వాక్యం నుంచి వివరిస్తాను. మరి ఈ సందర్భానుసారంగా సొలొమోను ఎలాంటి వాడంటే జ్ఞానాన్ని కోరుకున్న వ్యక్తి. ఈ సామెతల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్న ఎడల. ఈరోజు చాలామంది మరి ఏమేమో దాచుకుంటున్నారు. డబ్బుని, వెండిని, బంగారాన్ని, వజ్ర వైడూరాన్ని, విలువైన డాక్యుమెంట్స్ని, ఇలా రకరకాలుగా అనేక విలువైనవి దాచుకుంటూ ఉన్నారు. మరికొంతమంది అయితే ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళని సమయం వచ్చేంత వరకు వాళ్ళు అన్న మాటని దాచుకొని వాళ్ళు ఏదైతే అన్నారో దానికి 10 రెట్లు ఎక్కువ చేయడానికి కూడా మరి ఉన్నవారు లేరు అనడానికి లేకపోలేదు. చూడండి, ఏది ఏమైనప్పటికీ ఈ లోకంలో ఏది దాచుకున్నా, ఏది సేవ చేసుకున్నా అది శాశ్వతమైనది కాదు. కానీ అసలు మనిషి దాచుకోవాల్సింది ఏంటి? దేన్ని దాచుకుంటే మానవ జీవితం విప్లవాత్మకంగా మార్చబడుతుంది? దేన్ని దాచుకుంటే పరిస్థితులు మార్చబడతాయి? దేన్ని దాచుకుంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి? అసలు దాచుకోవాల్సింది ఏంటి, దాచుకోకూడదు ఏంటి అని వాక్యం నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ మొదలు పెడితే, మనం మొట్టమొదటిగా దాచుకోవాల్సింది ఏంటంటే దేవుడి ఆజ్ఞలు. హల్లెలూయా. దేవుడి ఆజ్ఞలను ఎవరైతే దాచుకుంటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే దాచుకొని ఆ వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు ఇహమందులు పరమందులు ధన్యులే అని చెప్పడానికి సందేహం లేదు. మరి ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, దేవుని మందిరానికి వెళుతున్న నీవు, వాక్యాన్ని ధ్యానిస్తున్న నీవు, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన నీవు, యేసు
ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న నీవు దేన్ని దాచుకుంటున్నావు? దేన్ని దాచుకునే అనుభవం నీకు ఉంది? ఒక క్షణం ఆలోచించు. దేవుని ఆజ్ఞలు నీవు దాచుకుంటే నీ జీవితం చాలా దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు నా చాలా మంది జీవితాల్లో దాచుకోవలసిన దేవుని ఆజ్ఞలను దాచుకోకపోగా ఏవేవో దాచుకుంటున్నారు. మరి దేవుని ఆజ్ఞలు దాచుకున్న వారు మరి నిజంగా ఎలా ఉంటారంటే ఒక పచ్చని ఒలివ చెట్టు వలె, అనేకులకు నీడనిచ్చే ఒక వృక్షం వలె వాళ్ళు ఉంటారు. మరి దేవుని ఆజ్ఞలు దాచుకోక, దేవుని కృపని దాచుకోక, దేవుని వాక్యాన్ని దాచుకోక ఈ లోకంలో దాచుకున్న వ్యక్తులు ఏమైపోయారో నేను ఒక ఇద్దరు వ్యక్తులు చూపించి నేను నన్ను ముందుకు తీసుకొని వెళ్ళాలని ఎంతైనా ఆశపడుతున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి 2వ రాసుల గ్రంథం 5వ అధ్యాయము 24వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి 2వ రాసుల గ్రంథం 5వ అధ్యాయము 24వ వాక్యం. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయి అతడు లోపలికి పోయి యజమానుని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి గెహజీ నీవు ఇచ్చట నుండి వచ్చేదివని అడిగి అందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదు. అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు రథము దిగి ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? చూడండి, ఏలియా దగ్గర ఎలీషా శిష్యత్వం చేసేదండి. ఎలీషా దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు, కానీ ఈ గెహాజీని ఏమన్నారంటే పనివాడు అన్నారు. శిష్యుడని లేరు, పనివాడు. ఈ గెహాజీ పనివాడిగా ఉన్నాడు. గెహాజీ అనే పేరుకి అర్థం ఏంటంటే దర్శనము చూచుట. అతని పేరుకి అర్థమే దర్శనం చూచుట. అంటే గెహాజీకి ఉన్న వరం ఏంటంటే ఎవరి పరుగైనా దర్శనాన్ని చూడగలడు, ఆ దర్శనం చెప్పగలడు. అయితే తలాంతులైతే బాగా ఉన్నాయి, నమ్మకస్తుడిగా బాగా కనిపిస్తున్నాడు. మీకు గుర్తుందా? ఏలియా దగ్గర ఎలీషా శిష్యత్వం చేసినప్పుడు 40 సంవత్సరాలు బహు నమ్మకమైన వాడిగా శిష్యత్వం చేసేదండి. ఏలియా అడుగుతాడు, ఎలీషా నేను నీ దగ్గర నుంచి కొనుక్కోబడుతున్నాను, ఏం కావాలో కోరుకో అని అడుగుతాడు. నేను మీకు ముందే చెప్పాను, సొలొమోను దేవుడు అడిగినప్పుడు నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు పేరు ప్రఖ్యాతుల వెండి బంగారాల వజ్ర వేడుకలను కోరుకోలేదు, కానీ జ్ఞానాన్ని కోరుకున్నాడు. అందుకే దేవుడు అతనికి ధారాళముగా జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అలాగే ఎలీషా కూడా కోరుకునే టైం వచ్చింది. ఎలీషా ఏం కోరుకున్నాడని చూస్తే, దైవజనుడా నీ మీద ఉన్న పరిశుద్ధాత్మ 2 పాళ్ళు నా మీదకి పంపించు. అంటే ఎలీషా కోరిక ఏంటంటే పరిశుద్ధాత్మ కావాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడుతూ దేవుని సేవ చేయాలి అనే ఒక తృష్ణ ఎలీషాలో కనిపిస్తున్నాడు. మరి అంత రోషం కలిగిన ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ ఎలా ఉండాలి? అంత రోషంగానే ఉండాలి. మరి ఎలా ఉన్నట్లుగా కనిపిస్తుందంటే, ఈ ఎలీషా దగ్గరికి మనకు తెలుసు కదండి, నయమాను రావటం జరిగింది. ఈ నయమాన్ ఎలా వచ్చాడంటే
షోమ్రోను నుంచి తీసుకొచ్చిన ఒక చిన్నది నయమాను భార్యకి పరిచర్య చేసే వ్యక్తిగా, పనులు చేసే వ్యక్తిగా ఉంది. ఆ చిన్న బిడ్డ చెబుతుందండి, అమ్మా నన్ను ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారు, అక్కడ ఒక దైవజనుడు మా సేవకుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నీ భర్తలో ఉన్న ఈ శక్తికరమైన ఈ కుష్టి వ్యాధి యెహోవా నామములో లయమైపోద్ది అని చెప్పింది. మరి ఏం జరిగింది అని చూస్తే ఆ చిన్నది చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నయమాను కొన్ని కానుకలు తీసుకొని, విలువైన వస్త్రములు తీసుకొని దైవజనుడి దగ్గరకు వచ్చాడు. దైవజనుడు ఎలీషా ఏకాంత ప్రార్థనలో ఉన్నాడు. ఏకాంత ప్రార్థనలో ఉండగా ఈ వచ్చిన సంగతి తెలియజేశాడు. ఎలీషా కూడా దేవుడి సేవలో ఉన్నాడు కనుక, ఎలీషా దగ్గర పనివాళ్ళు ఉన్నారు, శిష్యులు ఉన్నారు కనుక అతను కూడా చాలా ద్రవ్యము అవసరమై ఉన్నది. అయినా వాటి మీద ఎలీషా మనసు పెట్టల. దైవజనుడు ఒకటి అన్నాడు, మన ఊర్లో ఉన్న యోర్దాను నదిలో అతని మునగమనండి, అతనుకున్న ఆ కుష్టి వ్యాధి యెహోవా నామములో లయమైపోవును కాక. ప్రైజ్ ది లార్డ్. ముందు చాలా ఇబ్బందికరంగా మాట్లాడాడు. మన ఊర్లో నదులు లేవా, మన ఊర్లో నీళ్లు ప్రవహించవా, ఇక్కడ వరకు వస్తే సేవకుడు బయటకు వచ్చి నాతో మాట్లాడా, కనీసం ప్రార్థన చేయలా అన్నట్టుగా మాట్లాడాడు. అతనితో ఉన్న వ్యక్తి, అయ్యా మనల్ని ఏమీ కోరలేదు, మనకి ఏమీ చెప్పలేదు, మరి వెళ్ళి స్నానం చేస్తే చాలని చెప్పాడు. ఆ సేవకుడు మాట విందాం, ఆ సేవకుడు చెప్పింది చేద్దాం అని ఆ పక్కవాడు చెప్పిన మాటను బట్టి ఈ నయమాను వెళ్ళి 7 సార్లు దైవజనుడు చెప్పినట్లుగా ములిగి లేవగా అతని దేహం అంటే పసి పిల్లల దేహమైన అయిపోయిందంట. స్తోత్రం. నిజమే, దేవుడు తన సేవకుడి మాట రూఢీపరిచే దేవుడు. దైవజనుడు చెప్పిన మాట అక్షరాల నెరవేర్చే దేవుడు. గమనించాలి, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. గమనించాలి, ఈ కుష్ఠరోగం పోయిన తర్వాత తీసుకొచ్చిన ఆ విలువైన కానుకలు, ఆ మంచి వస్త్రములు, అవన్నీ కానుకగా తీసుకొస్తే ఎలీషా వాటి మీద మనసు పెట్టలేదు, తీసుకొని వెళ్ళిపోతాడు. గెహాజీ చెప్పాడు, చెప్పడానికి చెప్పాడు, కానీ దైవజనుడు ఏంటినైతే వద్దన్నాడో వాటి మీద గెహాజీ మనసు పెట్టాడు. చిత్రం చూసారా? సేవకుడికి వాటి మీద మనసు లేదు. ఆ సేవకుడి దగ్గర పనిచేసే పరిచారకుడికి ఏముందంటే మనస్సు ఉంది. ఎందుకు ఇలా జరిగింది అని చూస్తే ఇతను ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు, కానీ దర్శనాలు చూసేవాడిగా ఉన్నాడు, కానీ అందరికీ మంచి మాటలు చెప్పేవాడిగా ఉన్నాడు, కానీ దురదృష్టం ఏంటంటే తన కొరకు తాను దర్శనం చూసుకుని వెళ్ళిపోయాడు. ఏంటి తన కొరకు తాను దర్శనం చూసుకుని వెళ్ళిపోయాడంటే, ఇలా చేస్తే నాకు నా కుటుంబానికి ఏం జరుగుతుంది, ఇలా చేయటము దేవుడి చిత్తమా కాదా అని తన కొరకు తాను దర్శనాన్ని చూసుకునిపోయాడు. ఎంత దురదృష్టమో చూడండి, తన కొరకు తన దర్శనం చూసుకునిపోయాడు. పరిగెత్తి 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 ఆ రథములు ఆపండి, అతను తీసుకొచ్చిన ఆ విలువైన కానుకలు, వస్త్రాలు తీసుకెళ్ళి ఇంట్లో ఏం చేశాడంటే 24 వాక్యం బాగా చదవండి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి ఎక్కడ? ఇంటిలో దాచాడు. అసలు దాచుకోవాల్సింది ఏంటి? దేవుని ఆజ్ఞలు. నువ్వు దాచుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యం. మరి గెహాజీ ఏం దాచుకున్నాడు చూడండి. దైవజనుడు ఏటినైతే వద్దన్నాడో వాటిని తీసుకొని తన ఇంట్లో దాచుకున్నాడు. అక్కడికి వచ్చాడు, యథాప్రకారంగా నిలబడ్డాడు. దైవజనుడు వెంటనే అడుగుతున్నాడు, గెహాజీ నీవు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతున్నాడు. సహజంగా ఎవరైనా ఒక చిన్న పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటు చేసిన వెంటనే అడగగానే
తెలిసిపోయిందేమో, లేక నేను చేసిన పని వీళ్ళు చూసారేమో అని ఆటోమేటిక్గా ఎవరికైనా బయట ఉంటుంది. ఇతను అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళే దైవజనుడా, నేను ఎక్కడే ఉన్నాను అని ధైర్యంగా చెబుతున్నాడు. ఒకే ఒక మాట చెప్పాడు ఎలీషా, ఆ రథము దిగి నయమాను నీకు కానుకలు ఇచ్చినప్పుడు అవి ఇంట్లో నువ్వు దాచుకున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఎంత ఆశ్చర్యం అండి. ప్రార్థన చేసేవారికి అన్నీ తెలిసిపోతాయి ముందే. ఈ కరోనా వైరస్ మన భారతదేశానికి డిసెంబర్ 2019 డిసెంబర్ 1వ తారీఖు చైనాలో ఎంటర్ అయింది. అక్కడి నుంచి అనేక దేశాలకు వెళ్తూ 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 మన భారతదేశానికి కూడా వచ్చింది. మరి ఏం జరిగిందని చూస్తే మార్చి 22వ తారీఖు మరి జనతా కర్ఫ్యూ అని పెట్టారు. మార్చి 24వ తారీఖు ఈ కరోనా వైరస్ గురించి లాక్డౌన్ చేశారు. కానీ 2019 డిసెంబర్ 31వ తారీఖు రాత్రి అనేక మంది దైవ సేవకుల ద్వారా దేశము అల్లకల్లోలంగా మార్చబడిపోతుంది, దేశానికి కీడు రాబోతుంది, అనేకులు మరణించబోతున్నారని ఎందరో ఇప్పుడు వాక్యం చెప్పి నేను కూడా అనేక సార్లు ప్రవచించడం జరిగిందండి. ఎవరు గ్రహించలేదు, ఎవరు గుర్తించలేదు, ఎవరు దేవుడికి భయపడలేదు, ఎవరు ప్రార్థించలేదు. ఆ కీడు రాని వచ్చేసిందండి. చూడండి, ఈ దైవజనుడు చెప్పినప్పుడు తన తప్పుని ఒప్పుకోలేదు, తన పొరపాటుని సరి చేసుకోలేదు, ఇంట్లో దాచుకొని వచ్చాడు. దైవజనుడు ఒకటే ఒక మాట అన్నాడు, నయమానికి పోయిన ఆ పుష్టు నీకు నీ ఇంటి వారికి సర్వకాలం వస్తుందని చెప్పాడు. అక్కడికక్కడే గెహాజీ ఉన్న పాటున కుష్టి వ్యాధి కలిగిన వాడైపోయాడు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంత కీడు అతనికి వచ్చింది? ఎందుకంత కీడు అతను అనుభవించాల్సిన వచ్చింది? ఎందుకు అలాంటి కీడు చేత అతని కుటుంబం నిండిపోయింది? అతని భార్య, అతని పిల్లలు, అతని కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఎందుకు ఆ కుష్టి వ్యాధితోటి బాధపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే, దాచుకోవలసింది దాచుకోక దేన్నైతే దాచుకోకూడదో దాన్ని దాచుకున్నాడు కనుక. ఈరోజు వాక్యం వింటున్నా సహోదరి సహోదరుడా, నువ్వేమి దాచుకునే వ్యక్తిగా ఉన్నావు? హృదయంలో దేవుని వాక్యాన్ని దాచుకుంటున్నావా? దేవుని ఆజ్ఞను దాచుకునే వ్యక్తిగా ఉన్నావా? దేవుని చిత్తము దాచుకునే వ్యక్తిగా ఉన్నావా? నీ హృదయంలో దాచుకుంటే వాక్యం అందనప్పుడు, వాక్యం వినపడినప్పుడు, వాక్యము దొరకనప్పుడు ఆ వాక్యము హృదయంలో నువ్వు దాచుకోగలిగితే ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించగలవు. ఆ వాక్యానుసారంగా చూడండి, ఉన్న పాటున అన్ని ఎలా దొరకట్లేదు. దేవుని వాక్యం కూడా కొదువైపోయింది. దేవుని మందిరాలు తెరవడానికి లేదు. దేవుని మందిరంలో ప్రజలు కూడుకుంటానికి లేదు. దేవుని మందిరంలో ప్రజలు కూడుకొని దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవడానికి లేదు. దేవుని వాక్యాన్ని వినడానికి లేదు. దేవుని చిత్తాన్ని నిజంగా తెలుసుకోవడానికి లేదు. ఎందుకు ఈ పరిస్థితి అంటే, దాచుకోవలసింది దాచుకోకూడని మనుషులు దాచుకోవడానికి పరుగులు తీస్తున్నారు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు నువ్వు ఎలాంటి అనుభవంలో ఉన్నావు? ఏం దాచుకునే వ్యక్తిగా ఉన్నావు? ఏం విడిచిపెట్టే వ్యక్తిగా ఉన్నావు? మూడో మాట మీద నేను మరొక మాట చూపించి ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి చూడండి, ఎవరా స్త్రీ? ఎవరా ఇద్దరు మనుషులు? వేలు చూడటానికి వచ్చారండి. వేలు చూడటానికి వచ్చిన మనుషులిద్దరినీ కూడా ఆ దేశంలో ఉన్న ప్రజలు చంపాలని, వారు ప్రాణాన్ని తీయాలని తరమటం మొదలు పెట్టారు. మరి ఏం జరిగింది? పరిగెత్తి తెలియకోకుండా ఒక ఇంట్లో ప్రవేశించారు వాళ్ళు. ఎవరిదా ఇల్లు? రాహాబను ఒక వేశ్య. దేవుడికి భయపడక, దేవుడికి లోపడక, దేవుడి చిత్తం తెలుసుకోలేక, వయసు ఉందని, అందం ఉందని, ఆరోగ్యం ఉందని, బలం ఉందని, కామకోద మదనచులతో ఇష్టానుసారంగా జీవిస్తూ డబ్బు కొరకే తన జీవితాన్ని సర్వనాశనం చేసుకునే ఒక వ్యక్తి
ఉంది రాహాబు అనే వేశ్య. అయితే ఆమె చేసే పని మంచిది కాదు, కానీ ఆవిడ జీవించే జీవితం మంచిది కాదు. కానీ ఆ ఇంట్లో ప్రవేశించగా ఏం జరిగింది అని చూస్తే ఈ ఇద్దరు వ్యక్తులు అంటండి దాచిపెట్టిందంట. ఎంత ఆశ్చర్యం! ఇద్దరు వ్యక్తులు ఏం చేసింది? దాచిపెట్టింది. ఈలోపు వాడు కూడా వచ్చాడు, ఆ తరుగుతున్న వాడు కూడా. నీ ఇంటికి ఇద్దరు మనుషులు వచ్చారా అనే విషయాన్ని కనుక్కోగా రాహాబు అనే వేశ్య చాలా తెలివిగా జ్ఞానంగా సమాధానం చెప్పింది. అయ్యా, నా ఇంటికి ఎందరో వస్తుంటారు, వెళుతుంటారు, ఎవరైనా చెప్పగలను అని చెప్పింది. వేగి చూడడానికి ఇద్దరు వచ్చారు, నీ ఇంటికి ఎవరైనా వస్తే మా గవర్నమెంట్ అని చెప్పేసి హెచ్చరించి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితుల గురించి మీకు వివరించాలంటే వాళ్ళు నిజంగా ఇంట్లోకి ప్రవేశించి ఇల్లంతా వెతికి ఆ దాచిపెట్టిన ఇద్దరిని పట్టుకుంటే ఆ ఇద్దరితో పాటు ఆ ఇద్దరిని దాచిన రాహాబు అనే వేశ్యను కూడా చంపేస్తారు. దానికి అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు ప్రాణం నిమిత్తమై రాహాబు అనే వేశ్య తన ప్రాణాన్ని అడ్డం పెట్టిందండి. తన ప్రాణాన్ని అడ్డం పెట్టింది. వాళ్ళిద్దరిని దాచిన ప్లేస్ నుంచి కలిపి దింపింది. వాళ్ళిద్దరు అడుగుతున్నారు, జీవం కలిగిన దేవుడి బిడ్డలుగా అడుగుతున్నారు, అమ్మా మా ప్రాణాన్ని రక్షించావు, మా ప్రాణానికి నీ ప్రాణం అడ్డం పెట్టావు, ఏం కావాలో కోరుకో, ఏం కావాలో కోరుకోమని అడిగినప్పుడు ఆ రాహాబు అనే వేశ్య వజ్రాలు వైడూరాలు అడగాలి, రత్నాలు మాణిక్యాలు అడగాలి, స్థలాలు పొలాలు అడగాలి, వెండిలో బంగారాలు అడగాలి. దేవుడికి తెలుసండి, అయ్యా మీ దేవుడి గురించి ఏంటంటే మా గుండెలు కరిగిపోతున్నాయి, మాకు ఆశ్చర్యం కలుగుతుంది. మీ దేవుడు జీవం కలిగిన దేవుడు, మీ దేవుడు ఈ దేశాన్ని మీ చేతులకి ఖచ్చితంగా అప్పగిస్తాడు. నాకేం కావాలంటే నా తల్లిని, నా తండ్రిని, మా అన్నదమ్ముని, మా అక్క చెల్లెని, మా రక్త సంబంధులకి రక్షణ కలగ చేయడానికి కోరుకుంటానండి. ప్రైజ్ ది లార్డ్. నేను అప్పుడప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు కానీ, ఆ వచనాలు చదివిన సందర్భం వచ్చినప్పుడు కానీ నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటంటే ఒక వేశ్యకి తన కుటుంబాన్ని రక్షించుకోవాలి అనే ఒక ఆలోచన కలిగి వచ్చింది. మరి ఈరోజు నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళుతున్నావు, వాక్యాన్ని వింటున్నావు, దేవుడిని ఆరాధిస్తున్నావు, దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తున్నావు. రక్షణ పొందని నీ తల్లి కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, రక్త సంబంధుల గురించి ఎప్పుడైనా కనీసం నీ జీవితంలో ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవా? లేక ఈ కరోనా వైరస్ వచ్చి ఎందరో హాస్పిటల్లో అల్లాడిపోతున్నారు, ఎందరో చనిపోతున్నారు. ఈ పేషెంట్స్ ఎక్కువైపోతున్న కారణాన్ని బట్టి లాక్డౌన్ పొడిగిస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు పొడిగించారు. ఇక ముందు కూడా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఒక్కరోజు ఉపవాసం ఉంది ఈ జీవితంలో వాడి కొరకు ప్రార్థించిన బిడ్డలైతే నీ బట్టి యేసయ్యకి మహిమ కలుగును కాక. ఈరోజు ఎలా ఉన్నాం? ఈ రాహాబు అనే వేశ్య అడిగినప్పుడు వాళ్ళిద్దరు ఏం చెప్పారు తెలుసండి? ఏ కిటికీ ద్వారబంధం నుంచి మమ్మల్ని కిందకు దింపుతున్నాము, నీ ఇంటి వారందరినీ నీటిలో సమకూర్చి ఇదే కిటికీ ద్వారబంధానికి ఎర్రని దాడు ఒకటి కట్టు, దాన్ని చూసి మేము దాటి వెళ్ళిపోతాం. వాళ్ళు చెప్పినట్లుగా ఈవిడ చేసినట్లుగా ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళు కూడా దాటి వెళ్ళారు. తన ఇంటి వారికి దేవుడు ఏమిచ్చాడంటే రక్షణ, ఆనందాన్ని కలుగ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అంత గొప్ప కార్యము రాహాబు అనే వేశ్య ఇంట్లో జరిగింది అని చూస్తేనండి, వాళ్ళు దేవుని బిడ్డని దాచిపెట్టింది. ఎందుకు గెహాజీకి అంత భయంకరమైన కీడు వచ్చిందంటే అతను దేవుడి సేవకుడికి, దేవుడికి ఇష్టం లేని ఆ కానుకలు, ఆ వస్త్రాలు దాచిపెట్టుకున్నాడు. మరి నువ్వేం దాస్తున్నావు? ఏం దాచుకునే వ్యక్తిగా ఉన్నావు? నువ్వు దాచుకోవాల్సింది దాచుకోక, దాచుకోకూడదు నువ్వు దాచుకునే వ్యక్తిగా మిగిలిపోయావా? లేక నీవు దేవుని ఆజ్ఞను దాచుకుంటూ కూడా, దేవుని వాక్యాన్ని దాచుకుంటూ కూడా పాపాన్ని
అపవాది శాపాన్ని కూడా దాచుకునే వ్యక్తిగా ఉన్నామా? అందుకే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, హృదయము అన్నిటికంటే ఘోరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగిందంట. ఈరోజు ఈ హృదయం ఎలా ఉంది? ఈ హృదయంలో పగలు దాచుకున్నావా? ప్రతీకారం దాచుకున్నావా? కక్షలు దాచుకున్నావా? భేదాలు భిన్నాభిప్రాయాలు దాచుకున్నావా? దాచుకునేవి దాచుకోకూడనివి నీవు దాచుకొని నీ జీవితాన్ని పాడు చేసుకునే వ్యక్తిగా ఉన్నావా? ఎలా ఉన్నావు? నా చేతులు జోడించి నేను నీకు మనవి చేస్తున్నాను, నీ జీవితాన్ని మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో. దేవుడు దినమంతి చేతులు చాపుతున్నాడు. ఆ దేవుడి చేతిలోకి నువ్వు రాగలిగితే, ఆ దేవుడి మాట నువ్వు వినగలిగితే, ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలిగితే, ఆయనకు లోబడగలిగితే, నిన్ను కూడా రక్షణ పొందిన వ్యక్తిగా మార్చి నీ బట్టి నీ ఇంటి వారికి యేసయ్య గొప్ప రక్షణ ఆనందాన్ని కలగ చేయుగాక. ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండదు. ప్రార్థనలో అందరూ ఏకీపించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇది ప్రార్థించే సమయము, ప్రభుతో మాట్లాడే సమయము. నీ జీవితంలో దినమంతట్లో కూడా ఎంతో మంది స్నేహితులతో, బంధువులతో, రక్త సంబంధులతో ఈ కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నామేమో, మంచిదే. కానీ దేవుడితో మాట్లాడటం సామాన్య విషయం కాదు. ప్రార్థనగా దేవుడితో మాట్లాడుట. నువ్వు దేవుడితో మాట్లాడితే నీ స్థితిగతులు, నీ పరిస్థితులు యేసయ్య మార్చును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దైవజనుడు యేసయ్య, మీ పరిశుద్ధ నామానికై స్తోత్రములు తండ్రి. మీరు ఇంతవరకు నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు. మీ మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. ఏం దాచుకోవాలో, ఏం దాచుకోకూడదో మీరు మాకు సూటిగా తెలియపరిచారు ప్రభా. అందుకు బట్టి మీకు స్తోత్రాలు. మీ మాటలు నైనా చుట్టకేని దారుల కంటే మధురమైనవని మీ వాక్యం సాధించినట్లుగా మా హృదయంలోనైనా మీ వాక్యం దాచుకునే కృపను దయచేయండి. మీ హజ్జులే కాక నైనా మీ యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని మా హృదయంలో దాచుకొని మీ వాక్యాన్ని సరిగ్గా జీవించి నైనా రాహమని వేసుకునే మేము కూడా మా కుటుంబాన్ని రక్షించుకుని కృపను దయచేయండి. ప్రస్తుతం అనేక దేశాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాన్ని బట్టి పీడిస్తున్న ఈ కరోనా వైరస్ అనే ఈ శాపాన్ని పాపమని ప్రార్థిస్తున్నాం. ఆపివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దూరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. అందరికీ మీ కృపను అనుగ్రహించి, మీ కృపను మమ్మల్ని భద్రపరిచి, మీ మాటల హృదయాల్లో స్థిరపరిచి, మీ వాక్యము వెలుగులో మమ్మల్ని నడిపించవచ్చు. యేసు నామమున పేరిట అడిగి వేడుకొని పొందుకున్నాము. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం బిడ్డలకు, ఈ ప్రాంతానికి, మన దేశానికి దేవుని కృప సదా తోడై నడిపించుగాక. ఆమేన్. 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 విశ్వాసం అందరూ వందనాలు. మీరందరూ వాక్యమందుకు దేవుడు దీవించుగాక. మీకు తెలుసుకున్నాను కూడా చెప్పండి. వాళ్ళు నా టైంకి వాక్యం వస్తుందని, ప్రతిరోజు యూట్యూబ్లో వాక్యం పెడతారని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయడం